టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గబ్బర్ ఓ వీడియోను విడుదల చేశాడు. తన కెరీర్ కు అండగా నిలిచిన బీసీసీఐ, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. క్లిష్ట సమయంలోనూ మద్దతు తెలిపిన ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెప్పాడు. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్ భారత్ తరపున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20లో 1,759 రన్స్ చేసిన గబ్బర్ వన్డేల్లో 17, టెస్టుల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. చివరిసారిగా 2022లో వన్డే ఆడిన శిఖర్ ధవన్ యువ క్రికెటర్ల ఎంట్రీతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికిన గబ్బర్ ఐపీఎల్ ఆడడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ధవన్ 222 మ్యాచ్లు ఆడి 6,000కు పైగా రన్స్ చేశాడు.